2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు భార్యాభర్తలకు సంబంధించి ఏదైనా గొడవైనప్పుడు కొంతమంది వాళ్ళని వదిలించుకోవాలి అనుకునేటప్పుడు ఒక సర్టిఫికేట్ తీసుకుని వచ్చేస్తారు, మానసిక రోగి అని, సైకిక్ పాత్ అని చెప్పేసి ఏదో చూపించేసి తీసేసుకుని వచ్చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఎంత తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందంటే, వాళ్ళు ఆ విధంగా ఉన్నారు అంటే దట్ ఈస్ ఫైన్. బట్ కొంతమందికి ఏంటంటే తీవ్ర మనోవేదనకు గురి చేసి వాళ్ళు సూసైడల్ టెండెన్సీ వరకు వెళ్ళిపోయే పరిస్థితి చూస్తూ ఉంటాం. చట్టాలు అటువంటి వాటికి అసలు ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు దట్ ఈస్ ఫైన్ సార్. అంటే 2 టైప్స్ ఉంటారు ఇందులో, అది కూడా నేను చెప్తున్నాను. బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఒక మ్యూచువల్ డైవర్స్ కోసం వెళ్ళినప్పుడు ఇదిగో ఇది వేసుకుందాము అంటే మీకు మానసిక రోగం ఉన్నట్లు, డిప్రెషన్ ఉన్నట్లు ఒక మాట అనుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి మ్యూచువల్ డివోర్స్లో ఏదో చూపించుకొని రీజన్ చూపించుకొని బయటకు వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అదొక టైప్ ఇదైతే డివోర్స్ అయితే. ఇంకొకటి వదిలించుకోవడం, బలవంతంగా వదిలించుకోవడం కోసం అని చెప్పి అవతల ఉన్న పార్ట్నర్, అది మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే, మానసిక రోగి అనేటువంటి ముద్రేసేసి వీళ్ళ స్టైల్లో వీళ్ళు తప్పించేసుకొని ఇంకా వాళ్ళకి ఏమీ లేకుండా చేసి లైఫ్ లాంగ్ వాళ్ళు అంటే ఆ క్రిటిసిజంని, ఆ బ్లేమ్ని, ఆ మనోవేదనని భరించేలాగా చేసి పెట్టేస్తారు. వాళ్ళు సూసైడల్ టెండెన్సీ వరకు వెళ్ళిపోతారు. చట్టాలు ఎటువంటి వాటికి ఏం చెప్తున్నాయి? ఇలాంటి సిచ్యువేషన్స్కి ఎందుకు ఎదురవుతాయి? నాగరాజు గారు చాలా మంచి టాపిక్ తీశారు. మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్ గురించి కూడా. ఓకే, మ్యూచువల్ డైవర్స్ తీసుకునే వాళ్ళని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మాలాంటి లాయర్స్ కానీ, లేకపోతే కోర్ట్స్ కానీ, లేకపోతే మీ జీవితంలో ఉన్న అమూల్యమైన టైంని కానీ వేస్ట్ చేయకుండా ఇంకా మేము కలిసి ఉండలేము అని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళు మ్యూచువల్ డైవర్స్కి వెళ్తున్నారు. డెఫినెట్లీ అది అప్రిషియబులే, తప్పదు. చాలామంది అనుకోవచ్చు ఈయనేంటి డైవర్స్ తీసుకుంటే అప్రిషియేట్ చేస్తున్నారని. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు అందరికీ అర్థమవుతుంది. నెంబర్ 2, మీరు ఏదైతే ఇంకో పాయింట్ తీసారో ఇప్పుడు, కావాలని అవతల పార్ట్నర్ మీద సైకో అని, లేకపోతే డిప్రెషన్లో ఉన్నారని, లేకపోతే అన్స్టేబుల్ అని ఇట్లాంటి స్టాంప్స్ ప్రింట్ చేస్తూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ వెరీ బ్యాడ్. కాకపోతే చాలామందికి అర్థం కానిది ఏంటంటే, మీరు ముద్రగొట్టగానే మీరు సైకోలు అయిపోరు, మీరు మెంటలీ అన్స్టేబుల్ అయిపోరు. అని కొంతమంది పార్ట్నర్స్లో మనం చూస్తూ ఉంటాం సార్. చాలా ప్లాన్డ్గా ఈ 6 months తర్వాత వీళ్ళని వదిలించుకోవాలి అనుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ సైకోపాత్ లేదంటే అన్స్టేబుల్ అని కరెక్ట్ అలా రెచ్చగొడుతూ ఉంటారు. రెచ్చగొట్టి వీడియోలు ఆ 6 months మొత్తం ఆ ట్రాప్లో వాళ్ళు పడిపోయేలాగా మీరు చెప్పినట్టు వీడియోలు, ఆడియోలు. కరెక్ట్. కానీ ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీతో పాటు మాలాంటి అడ్వకేట్స్ లేకపోతే జడ్జిలు కూడా రోజు రోజుకి నాలెడ్జ్ పెరుగుతుంది. మాకు కూడా మీరు ఎప్పుడైతే 6 months నుంచి ప్లాన్డ్గా వెళ్తారో, వీళ్ళు అన్స్టేబుల్ అని ప్రూవ్ చేయాలనుకుంటారో, వాళ్ళకి ఏది నచ్చదో ఆ పనులు చేసి వాళ్ళతోటి అర్పించి ఆ వీడియోలు తీసి మీరు పెట్టుకుంటాము, లేకపోతే దాన్ని ఒక ఎవిడెన్స్ లాగా క్రియేట్ చేయాలని మీరు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో, ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా నాగరాజు గారు, ఇందులో ఏం గొడవలు ఉండవు, అరుపులు ఉండవు. ఇదంతా ప్లాన్ ముందే ప్రీ ప్లాన్డ్ కాబట్టి మైండ్లో అవతల వాళ్ళకి అర్థం కూడా కాదు వీళ్ళు ఏం చేస్తారు అన్నది. 6 నెలల తర్వాత సడన్గా నోటీస్ వస్తుంది. అవతల వాళ్ళు షాక్ తింటారు. అదేంటి నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, నోటీస్ వచ్చింది ఏంటి అని. నోటీస్ వచ్చిన తర్వాత సరే నోటీస్ వచ్చింది అని చెప్పి ఏదో రిప్లై పెడతారు. వీళ్ళు రిప్లైకి అంటే డైవర్స్ తీసుకొని ఫిక్స్ అవుతారు అన్నమాట. వీళ్ళు కోర్టుకి వెళ్తారు, డైవర్స్ అప్లై చేసుకుంటారు. డైవర్స్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు పెట్టే సాక్ష్యాలు చూస్తే యువతల భార్య కానీ భర్త కానీ షాక్లో ఉంటారు. అది ఇదేంటి, ఇది ఆ రోజు ఈయన కదా ఇలా చేస్తే నేను ఇలా రియాక్ట్ అయ్యాను. అసలు అప్పటి వరకు ఎప్పుడు అలా రియాక్ట్ అయ్యే ఉండదు ఆమె. ఆ రోజే అలా రియాక్ట్ అయి ఉంటుంది. అప్పటి వరకు అవతలైన కూడా ఏదో పని చేసి ఉండడు, ఏదో పని ఆ రోజే కావాలని చేసి ఉంటాడు ఇది రికార్డింగ్ చేస్తానికి. మీకు అర్థమైంది కదా నారాజు? అర్థమైంది. రికార్డింగ్లు ఈ ఎవిడెన్స్, దాంతోపాటు ఇంకో 4-5 ఇలాంటి ఎవిడెన్స్లు పెట్టేసరికి మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను నారాజు గారు. ఎవిల్ ట్యాబ్లెట్ దేనికి వాడతారు? ఎవిల్ ట్యాబ్లెట్లు ఉంటాయి. ఓకే, స్లీపింగ్ పిల్స్, సరే ఏదో ట్యాబ్లెట్ పేరు పెట్టండి. స్లీపింగ్ పిల్స్ అప్పుడప్పుడు వాడతారు. దేనికి వాడతారు? ఏదో ఒకేషనల్లీ ఏదో బాగా డిస్టర్బ్డ్గా ఉంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ స్లీపింగ్ పిల్ వాడతారు, రైట్? ఎప్పుడో సంవత్సరం క్రితం, 6 నెలల క్రితం ఏదో సమ్ కాజ్ వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ 2 రోజులు మాత్రమే మీరు వాడండి అని ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఇస్తే, ఆ ప్రిస్క్రిప్షన్ని వీళ్ళు తీసుకొని అడ్వాంటేజ్, వీళ్ళకి స్లీప్ డిసార్డర్ ఉంది, మెంటల్ డిప్రెషన్లో ఉంది అని చెప్పి ఆ కాపీని కూడా వీళ్ళు ఎవిడెన్స్ లాగా పెడతారు. మరి ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక పక్కన మీరు ఎప్పుడైతే ఈ ప్రిస్క్రిప్షన్ కాపీ పెడతారో
ఆ డాక్టర్ గారితో కూడా మనం ఒక లెటర్ తీసుకుంటాము, ఈ రెగ్యులర్గా వాడేవాళ్ళని మీరు 2 రోజులకే ఇచ్చారా అని. అది మళ్ళీ వాళ్ళు పెట్టింది రాంగ్ అని ప్రూవ్ అయిపోద్ది. ఎప్పుడైతే మీరు వీడియో తీశారో అలాంటి వీడియోలు మీ దగ్గర ఇంకా ఎన్ని ఉన్నాయో అడుగుతాం మేము. మరి ఒకటే వీడియో ఉంది, 2 సార్లు 3 సార్లు గత 6 నెలల నుంచే ఈ వీడియో ఉంది అంటే 100% మీరు ప్లాన్కి వెళ్ళినట్టే దాని అర్థం కదా. ఇంకోటి చెప్పిన నాగరాజు మీకు, రీసెంట్గా నా దగ్గరికి వచ్చిన కేసు చెప్తున్నా మీకు. ఒక భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది, భర్త దగ్గర పిల్లల్ని చూపిస్తానికి కూడా అంగీకరించట్లేదు. దేనికి అంటే ఆయనకి అన్స్టెబిలిటీ ఉంది అని, మెంటల్ అన్స్టెబిలిటీ, డిప్రెషన్లో ఉన్నాడని. అయితే ఆ భర్తకి 2 నెలల క్రితము కంపెనీలో, ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రమోషన్ వచ్చింది. మరి ఆ సాఫ్ట్వేర్ కంపెనీ అంటే అన్ని బుర్రతోనే కదా చేసేది. మెంటల్ అన్స్టెబిలిటీ, డిప్రెషన్ ఉంటే ఆయనకి ప్రమోషన్ ఎట్లా వస్తుందండి? కోర్టు ఆ కేసుని కొట్టేస్తాం జరిగింది, భార్యను మందలిస్తాం జరిగింది. సో ఇట్లా ఎప్పుడైతే తప్పుడు ముద్రలు వేస్తారో కోర్టు చెప్పేది ఏంటి అంటే, గవర్నమెంట్ సైకాలజిస్ట్నో సైకియాట్రిస్ట్నో డాక్టర్ని తెచ్చి వాళ్ళతోటి టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్స్ మళ్ళీ ప్రవేశపెట్టి మళ్ళీ ఈయన నేను కరెక్టే అని చెప్పి ప్రూవ్ చేసుకునే అవకాశం ఎంత మాత్రమైనా భర్తకు కానీ భార్యకు కానీ ఇటువైపు ఎవరుంటే వాళ్ళకి ఆ అవకాశం ఉంటుంది. ఈ విషయం తెలియక చాలామంది ఏం చేస్తారంటే, నాకు డిప్రెషన్ ఉందన్నారు, నాకు అన్స్టెబిలిటీ ఉందన్నారు అన్నది నిజంగానే వీళ్ళు స్లోగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దయచేసి అలాంటి వాళ్ళకి అష్యూరెన్స్ నేను ఏమిస్తున్నా అంటే, ఆఫ్టర్ ఆల్ అవతల వాళ్ళు ఎవరో చెప్పబట్టి మీ మీద అపనిందలు వేస్తే దానికి మీరు కుంగిపోకండి. ఎవరు నమ్మేవాళ్ళు లేరు ఇక్కడ, ఎవరు నమ్మరు. వీడియోలో పెట్టేస్తారు కదా, ఇంక నమ్ముతారు కదా. వీళ్ళు కూడా ఎలా అయిపోతారంటే అప్పుడప్పుడు ఆ టెన్షన్లో వీడియో పెట్టారు కదా, ఇంక నమ్మేస్తారు జడ్జి గారు. ప్రిస్క్రిప్షన్ పెట్టారు కదా, ఇంకా నమ్మేస్తారు జడ్జి గారు. ఆగండి, జడ్జి గారు కొన్ని 100,000 కేసులు చూస్తుంటారు, మాలాంటి అడ్వకేట్స్ కొన్ని 100,000 కేసులు చూస్తుంటాము. ఏదో మీరు ప్రూఫ్ పెట్టగానే మేము నమ్మేం కదా. డెఫినెట్గా గవర్నమెంట్ సైకియాట్రిస్ట్నో సైకాలజిస్ట్నో లేకపోతే డాక్టర్ను, దానికి సంబంధించిన డాక్టర్ని మనం మళ్ళీ ప్రవేశపెట్టి ఆయనతోటి మళ్ళీ టెస్ట్ చేసి రిపోర్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ జడ్జిమెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఏదో మీరు అనుకున్నట్టు వాళ్ళు ఏదో వీడియో పెట్టారు నమ్మేస్తారంటే అది జరగదు. మీరు అనవసరంగా వాళ్ళు వేసిన అపనిందలు నెత్తి మీద వేసుకొని మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి అని నేను కోరుకుంటున్నాను.